पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఆజ్ఞాచక్రం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనలో 3 కన్నులు ఉన్నాయని రాస్తే మనం చదువుకుంటూ ఉన్నాం లాస్ట్ క్లాస్లో. ది థర్డ్ ఐ అన్నారు, దాన్నే ది హెడ్ సెంటర్గా చెప్పారు. ది రైట్ ఐ అన్నారు, దాన్నే ఆజ్ఞా సెంటర్గా చెప్పారు. ది లెఫ్ట్ ఐ అన్నారు, దాన్నే థ్రోట్ సెంటర్గా చెప్పారు. ఇవి మనలో సంబళ, హైరార్కీ, హ్యుమానిటీగా పనిచేస్తున్నాయి. ఈ రహస్యాలని మనం లాస్ట్ క్లాస్లో వివరించుకున్నాం. దాని ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకుందాం మనం ఇప్పుడు. ది ఆజ్ఞా సెంటర్ రిజిస్టర్స్ ఆర్ ఫోకసెస్ ద ఇంటెన్షన్ టు క్రియేట్. ఇట్ ఈస్ నాట్ ది ఆర్గాన్ ఆఫ్ క్రియేషన్ ఇన్ ద సేమ్ సెన్స్ that the throat center is, but it embodies the idea lying behind active creativity, the subsequent idea of creation producing eventually the ideal form for the idea. థాట్ ఫారం అంటారు చూసారా, ఆ ఐడియా మనం సృష్టి చేద్దాం అన్నటువంటి దానికి చిహ్నం ఏంటంటే మనలో పనిచేస్తున్నటువంటి విశుద్ధి చక్రం. ఐడియా పరిపూర్ణంగా ఫ్రేమ్ అవ్వడానికి వెనకాతల ఉన్నటువంటి కన్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఆజ్ఞాచక్రంగా చెప్తారు. సో మనకు ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏర్పడి దాన్ని బట్టి ఐడియా ఫ్రేమ్ అవుతుంది మనకి. సో ఆ కాన్సెప్ట్ అన్నటువంటిది ఫ్రేమ్ అవ్వడానికి ఐడియా అన్నటువంటిది ప్రధానంగా పనిచేస్తుంటుంది. సో ఈ ఐడియా అనేటువంటిది ఇక్కడ బేసిక్గా వర్కౌట్ అవ్వడానికి మనకి అది రూపం దాల్చడానికి ముందు ఉన్నటువంటి స్థితి ఏంటంటే దాన్ని ఏమన్నారంటే అది ఆజ్ఞాచక్రమునకు సంబంధించినటువంటి రహస్యం. అది ఆజ్ఞాచక్రంలో మనకు కావాల్సినటువంటి ఒక ఇంటెన్షన్ టు క్రియేట్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే మనకి భావం ఏర్పడడానికి ముందు ఉన్నటువంటి స్థితి. భావం ఏర్పడిన తర్వాత అది రూపం దాలుస్తుంది, అది వేరే విషయం. భావం మనకు విశుద్ధి చక్రం ద్వారా ఏర్పడుతుంటే భావానికి ముందు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఆజ్ఞాచక్రం ద్వారా అది ఏర్పడుతుంటుంది. సో దాన్ని ఏమన్నారంటే ఇక్కడ ఇంటెన్షన్ టు క్రియేట్ అన్నారు. ఇట్ ఈస్ నాట్ ది ఆర్గాన్ ఆఫ్ క్రియేషన్ in the same sense that the throat center is, but it embodies the idea lying behind active creativity, the subsequent act of creation. The subsequent act of creation producing eventually the ideal form for the idea. So ఈ విధంగా ఇది ఏర్పడడానికి ముందు ఏర్పడేటువంటి స్థితి ఏదైతే ఉందో అంటే దానికి కావాల్సినటువంటి ఫ్రేమ్ వర్క్ అన్నటువంటిది అందించేటువంటిది మనకి విశుద్ధి చక్రం, మనకి ఇది ఆజ్ఞాచక్రం. ఫ్రేమ్ వర్క్కి తగ్గట్టుగా రూపం ఏర్పరచడం అనేటువంటి చేసేటువంటి కార్యక్రమం మనకి విశుద్ధి చక్రం. అదే సో ఆజ్ఞాచక్రం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కార్యక్రమం సో భవిష్యత్తులో రాబోయేటువంటి విషయాన్ని ముందుగా వీళ్ళు అవగాహన చేసుకుని
దానికి కావాల్సినటువంటి ప్రిపరేటరీ వర్క్ ఈరోజు స్టార్ట్ చేస్తారు. ఉదాహరణకు 10 ఏళ్ల తర్వాత ఒక ప్రోడక్ట్ మార్కెట్లో రిలీజ్ చేయాలనుకోండి, అంటే 10 ఏళ్ల తర్వాత మానవులకి ఈ ప్రోడక్ట్ అవసరం అవుతుంది, ఇటువంటిది దాంట్లోకి మానవులు వెళ్తారు. ఉదాహరణకి 10 ఏళ్ల తర్వాత ఏదో ఇప్పుడు ల్యాప్టాప్ ఇంత పెద్దదిగా ఉంది, ఇంకా 10 ఏళ్ల తర్వాత ఏదో చిన్నదిగా ఇలా చేతులు ఇలా పెట్టుకుని పనిచేసేది తెచ్చుకుంటూ రావచ్చు. సో దానికి అది వీడు ముందుగానే పసిగట్టి ఈరోజు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు చూసారా, అది ఆజ్ఞాచక్రంలో మేల్కొన్నవాడు అలా పనిచేస్తాడు. 10 ఏళ్ళు అయ్యేటప్పటికి దానికి ఒక రూపం ఏర్పరచబడి దానికి ఒక చక్కగా మానవుడికి అది అవసరం అని అనుకున్నాడు, వీడు చక్కగా అందిస్తాడు చూసారా. ఆ ఏర్పరచడానికి 10 ఏళ్ళు ముందు ఉన్నటువంటి స్థితి ఇది. దానికి కావాల్సినటువంటి వర్క్ ఇదంతా చేసి పెట్టేటువంటిదంతా కూడా మీకు ఈ 10 ఏళ్లలో ఇదంతా తయారు చేసి మీకు రూపం అందించి చేసి పెట్టేదంతా కూడా విశుద్ధి చక్రం. దానికి కావాల్సినటువంటి కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యేది మీకు ఆజ్ఞాచక్రంలో. ఇది మీకు ఇది డిఫరెన్స్. Its dense physical externalization is the pituitary body. The two lobes of this gland correspond to the two multiple petals of the Ajna center. It expresses imagination and desire in their two highest forms. And these are the dynamic factors lying behind all creation. So, సృష్టిలో lying behind all creation కి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి టూ డైనమిక్ ఫార్మ్స్ అన్నారు. సృష్టిలో ఏదైనా సరే రూపం దాల్చడానికి ప్రధానంగా ఈ రెండు కారణాలు. ఈ రెండు దాన్ని ఏమన్నారంటే మన దేహంలో పిట్యూటరీ బాడీకి ఉన్నటువంటి 2 లోబ్స్ అంటారు దాన్ని. పిట్యూటరీ బాడీ మనలో ఉంటుంది, దానికి 2 లోబ్స్ ఉంటాయి. యాంటీరియర్ పిట్యూటరీ అంటారు, పోస్టీరియర్ పిట్యూటరీ అంటారు. యాంటీరియర్ పిట్యూటరీ కొన్ని హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంది, పోస్టీరియర్ పిట్యూటరీ కొన్ని హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంటుంది మన బాడీలో. సో ఈ యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ ఈ రెండు కూడా ఆజ్ఞాచక్రమునకు సంబంధించినటువంటి 2 దళములుగా చెప్పారు దాన్ని. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. సో ఈ 2 దళములు కూడా దేనికి పనిచేస్తుండే అంటే డిజైర్, ఇమాజినేషన్ అన్నారు దీన్ని. టు ద 2 multiple petals of the Ajna center, it expresses imagination and desire in their 2 highest forms. ఇమాజినేషన్, డిజైర్ ఈ రెండిటి యొక్క హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విల్ సీ ఇన్ ఆజ్ఞాచక్రము. ఆజ్ఞా సెంటర్లో ఈ రెండిటి యొక్క హయ్యెస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అంటే ఒకటి ఇమాజినేషన్, ఒకటి తర్వాత డిజైర్. ఇమాజినేషన్, డిజైర్ అంటే డిజైర్ వర్క్స్ అట్ వేరియస్ లెవెల్స్. ఫస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ డిజైర్ ఇన్ ది స్వాధిష్టాన చక్రం. సో ఈ డిజైర్ వచ్చి మనకి కాస్మిక్ ఫైర్లో ఏమని చెప్తారంటే ఈ డిజైర్ యాస్పిరేషన్గా కన్వర్ట్ అవుతుందండి అని అంటారు దాన్ని. కన్వర్ట్ అయినటువంటి స్థితి ఏమిటో ఆజ్ఞాచక్రంలో చెప్పబడేటువంటి డిజైర్ ఆ స్థితికి సంబంధించింది. ఇక్కడ డిజైర్ ఉంటుంది, ఇమాజినేషన్ ఉంటుంది. డిజైర్, ఇమాజినేషన్ ఈ రెండు కూడా ఒకటి రూపం ఏర్పరచడానికి ముందు ఉన్నటువంటి స్థితి. వీడు దాన్ని ఇమాజిన్ చేస్తాడు, దాన్ని అది రూపం ఏర్పరచబడటానికి కావాల్సినటువంటి ఇదంతా కూడా దీనికి ఆజ్ఞాచక్రమునకు సంబంధించినది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు పనిచేసి అది చక్క వినియోగంలోకి తీసుకురాబడటం అంతా కూడా విశుద్ధి చక్రమునకు సంబంధించినటువంటి కార్యక్రమం. సో డిజైర్ అండ్ ఇమాజినేషన్ అన్నటువంటిది ఆజ్ఞాచక్రానికి సంబంధించినది. దీనికి పైన ఉన్నటువంటి స్థితి ఏంటంటే పరిపూర్ణమైనటువంటి సంకల్పం. సంకల్పము, ఇమాజినేషన్, డిజైర్ ఇవి ఏర్పడిన తర్వాత వీటి నుంచి ఏర్పడేటువంటిది మేనిఫెస్టేషన్. సో ఇట్ ఫార్మ్స్ ఎ డైమండ్. ఎట్లా వేసుకోవచ్చు మీరు కొంట. సో విల్ నుంచి వచ్చేటువంటిది డిజైర్, ఇమాజినేషన్. దాని నుంచి ఇంకొంచెం ఇది వస్తే అప్పుడు మేనిఫెస్టేషన్ అటువంటిది వస్తుంది. బిహైండ్ ఆల్ క్రియేషన్ అన్నారు దీన్ని. ఇట్ ఈస్ ద ఆర్గాన్ ఆఫ్ ఐడియలిజం దేర్ ఫార్, అండ్ క్యూరియస్లీ ఇనఫ్ ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ది 6th ray. దీని అన్నారు ఆర్గాన్ ఆఫ్ ఐడియలిజం. అంటే ఆజ్ఞాచక్రము ఐడియలిజంకి సంబంధించినటువంటిది.
ఆజ్ఞాచక్రం మనకి ఐడియలిజంని అందించేటువంటిది విషయం. ఐడియలిజం అంటే మనకి సృష్టిలో ఒక విధానము అన్నటువంటి దాని ప్రకారంగా ఆలోచింపజేసేటువంటి రహస్యం. సో దాన్ని ఐడియలిజంగా చెప్పేదాన్ని. సో 6th ray ఆస్పెక్ట్ అంతా కూడా మనకి ఈ ఆజ్ఞాచక్రమునకు సంబంధించినటువంటి రహస్యం. Just as the head center is essentially related to the first ray, the 6th is peculiarly linked to the 3rd ray and the 3rd aspect of divinity, as well as to the 2nd ray and the 2nd aspect. The 6th is peculiarly linked to this 3rd ray అన్నారు. సో ఇది 6th is linked to the 3rd ray. ఎందుకు? 3rd ray is what is called the intelligence, active intelligence. యాక్టివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే, యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే అక్కడ పనిచేస్తున్నటువంటిది ఏమిటి? పైన ఉన్నటువంటి సంకల్పము యొక్క ప్రతిరూపముగా ఏర్పడేటువంటిది యాక్టివ్ ఇంటెలిజెన్స్. దాంట్లో మీకు పనిచేస్తున్నటువంటిది ఏమిటి క్వాలిటీ అంటే ఐడియలిజం. అంటే ఉదాహరణకి అమ్మవారు, అయ్యవారు. అమ్మవారు ఎలా ఉంటారు? అయ్యవారి యొక్క సంకల్పముగా అమ్మవారు వ్యక్తం అవుతుంటారు. అమ్మవారు వ్యక్తం అవ్వడం, అమ్మవారి యొక్క ఇదంతా కూడా ఏమిటి? అయ్యవారి యొక్క కార్యక్రమమును కొనసాగించడం, అయ్యవారు ఇచ్చినటువంటి ఇది యొక్క సంకల్పమును ముందుకు తీసుకెళ్ళుట, దానికి తగ్గట్టుగా సృష్టి కార్యక్రమం నిర్వహించుట. సో దీనిలో పనిచేస్తున్నటువంటిది ఏమిటి? 6th ray ఐడియలిజం. అయ్యవారి యొక్క కార్యక్రమం వేరు, అమ్మవారి యొక్క కార్యక్రమం వేరు ఉండదు కదా. అమ్మవారి యొక్క కార్యక్రమం ఎలా ఉంటుంది? అయ్యవారి ఇచ్చినటువంటి సంకల్పమునకు తగ్గట్టుగా ఉంటుంటుంది అమ్మవారి యొక్క కార్యక్రమం. సో అమ్మవారి యొక్క కార్యక్రమంలో అంతర్గా మీకు దర్శనపడేటువంటిది ఏంటంటే అయ్యవారి కార్యక్రమం. సో దాన్ని అన్నారంటే దాన్ని 6th ray అన్నారు ఇక్కడ. అది. సో ఆజ్ఞా సెంటర్ ఇస్ లింక్డ్ in that way to the 3rd ray. The 6th is peculiarly linked to the 3rd ray and the 3rd aspect of divinity. So that is how the 3rd aspect of divinity antuntadi link ga ikkada chepparu. 6th ray is linked to the 3rd aspect of divinity. And ఆ విషయమే వీడు వ్యక్తీకరింపగా చేస్తూ ఉంటాడు. To the 3rd aspect of divinity as well as to the 2nd ray and the 2nd aspect. దీంట్లో మీకు ఇంకొక రహస్యం ఏంటంటే 2nd aspect, 2nd అనేటువంటిది మీకు అక్కడ కనబడుతుంటుంది. ఐడియలిజం విత్ రెస్పెక్ట్ టు 2nd, దట్ ఈస్ లవ్ ఆస్పెక్ట్. వీళ్ళందరి చేత ఉదాహరణకి ఏదో గురు పూజలు, ఏదో కార్యక్రమం, అక్కడికి వచ్చిన వాళ్ళందరి చేత ప్రేయర్ చేయించడం అన్నటువంటి సో ఆ కార్యక్రమంలో బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటిది ఏంటి? ప్రేమ. అది వాలంటీర్ అది కొంచెం హార్ష్గా చెప్పినట్టు అనిపించవచ్చు అక్కడ ఉన్నటువంటి వాడికి, కానీ వాడు వెనకాతలేంటి వీడు చక్కగా కళ్ళు మూసుకున్నట్టు ప్రేయర్ చేయాలి. అది వీడి యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్. దట్ ఈస్ హౌ ది ఐడియలిజం హ్యాస్ ది లవ్ ఆస్పెక్ట్, ది ఐడియలిజం హ్యాస్ ది 3rd ray ఆస్పెక్ట్స్. 3rd ray and 2nd ray are linked in the 6th ray. It fuses, anchors and expresses. ఏంటి ఆజ్ఞాచక్రం గురించి ఏమంటున్నారు ఆయన? ఇట్ ఫ్యూజెస్, యాంకర్స్ అండ్ ఎక్స్ప్రెసెస్. ప్రతి పదం కూడా చాలా ఇట్ ఫ్యూజెస్ అంటే ఈ రెండు కూడా యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ రెండు కూడా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి మన దేహంలో. సో వీడు ఫ్యూజ్ అయిపోవడం అనేటువంటిది అంటే ఏంటంటే బయట ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ దీనికి పైన ఉన్నటువంటి దానికి రెండింటికి వీడు కరెక్ట్గా లేదా ఆధ్యాత్మికత అని ఇలా మన చుట్టూతో ఉండేటువంటి డ్యూయలిజంని వీడు ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది వీడి దగ్గర. అంటే రెండుగా తెలుపబడేటువంటి రహస్యాల్లో ఉన్నటువంటి అంతర్రహస్యంతో వీడు అనుసంధానం చెంది ఉంటాడు. అది దట్ ఈస్ కాల్డ్ ఫ్యూజింగ్. సో ఇట్ ఫ్యూజెస్, యాంకర్స్ అండ్ ఎక్స్ప్రెసెస్. అంటే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది?
ఎక్స్ప్రెస్ అన్నారు దీన్ని ఇక్కడ. ఎందుకు ఎక్స్ప్రెసెస్? బికాస్ ఇట్ ఈస్ ది సిక్స్త్ రే, ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ది ఐడియలిజం, ఇట్ ఈస్ గివింగ్ ది విల్ ఆస్పెక్ట్లో ఏదైతే ఉందో దాన్ని డిజైర్ ఆస్పెక్ట్లో, ఇమాజినేషన్ ఆస్పెక్ట్లో మీకు ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది మీకు. అందుగురించి ఇట్ ఎక్స్ప్రెసెస్ అన్నారు. తర్వాత అదే విల్ ఆస్పెక్ట్గా ఉందనుకోండి, మీకు పరిపూర్ణమైనటువంటి శివతత్వం ఏముంటుంది అక్కడ, మీకు విల్ ఆస్పెక్టే ఉంటుంది, ఇంకా ఏం ఉండదు ఇంకా అక్కడ. అది ఆజ్ఞాచక్రం చేరేటప్పటికి అది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. ఇట్ ఎక్స్ప్రెసెస్ అన్నారు, దాన్ని ఇమాజినేషన్ అన్నారు, దాన్ని డిజైర్ అన్నారు, దాన్ని ఇవన్నీ వచ్చేది మీకు పదాలు అక్కడ. అందుగురించి అన్నారు ఎక్స్ప్రెసెస్ అన్నారు, యాంకరింగ్ అన్నారు దాన్ని. తర్వాత ఇట్ ఫ్యూజెస్ అన్నారు. అది దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ which I have not hitherto emphasized in my other writings. ఈ రహస్యాలు నేను ఎక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇస్తున్నాను అంటున్నాను. ది ఆజ్ఞా సెంటర్ ఈజ్ ద పాయింట్ ఇన్ ద హెడ్ సెంటర్ వేర్ ద డ్యూయలిస్టిక్ నేచర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇన్ ద త్రీ వరల్డ్స్ ఈజ్ సింబలైజ్డ్. అది సో డ్యూయలిస్టిక్ నేచర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఈజ్ సింబలైజ్డ్ అన్నారు. అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా రెండు కూడా ఫ్యూజ్ అయిపోయి ఉండేటువంటి అంతర్రహస్యం మీకు ఆజ్ఞాచక్రంలో దొరుకుతుంది. అంటే ఆజ్ఞాచక్రం చక్కగా వికసించి ఉన్నటువంటి వాడికి సృష్టిలో ఉన్నటువంటి డ్యూయలిజం తోటి చక్కగా అనుసంధానం చెంది పనిచేయగలుగుతాడు వాడు. అది ఇక్కడ రహస్యం. సృష్టిలో ఉంటుంది డ్యూయలిజం తోటి అనుసంధానం చెందడం అంటే, సృష్టిలో ఈ రెండు కూడా రెండు రూపాయలతో కూడినటువంటి ఒకే రూపమునకు రెండు, ఒక కాయిన్కి ఇట్ ఈస్ హ్యావింగ్ టూ ఫేసెస్ కదా, బట్ వీ సీ ఇట్ యాజ్ సింగిల్ కాయిన్, విల్ నాట్ సీ ఇట్ యాజ్ టూ కాయిన్స్. ఆ సింగిల్నెస్ అన్నటువంటిది మనకు దర్శింపడేటువంటిది ఆజ్ఞాచక్రం ద్వారా చక్కగా దర్శింపడుతుంది. బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ టూ ఫేసెస్. అది ఎట్లాగో సృష్టిలో ఉన్నటువంటి సమస్త అన్నిటికీ కూడా ఇట్ ఈస్ హ్యావింగ్ టూ ఫేసెస్. ఒకటి భౌతికంగా మనకు కనిపించేటువంటి రూపం, ఇంకొకటి దాని వెనకాతల దాగి ఉన్నటువంటి రూపం, పరమాత్మ యొక్క స్వరూపం. ప్రతిదీ కూడా ఆయన యొక్క ఇది కదా. సో ఆ రెండిట్లతోటి వీడు అనుసంధానం చెంది వీడు వర్క్ చేసేటువంటి రహస్యాలన్నీ కూడా వీడు ఆజ్ఞాచక్రంలో ఇవ్వబడతాయి. అంటే మీకు ఒక వస్తువుని చూడగానే మీకు మనిషి పలానా వెంకట్రావు గారు అని కనబడడం మాత్రమే అయితే యు ఆర్ 50% పాస్. వెంకట్రావు గారిని చూస్తుండగానే ఆ వెనకాతల ఉన్నటువంటి తత్వం కూడా అట్ ద సేమ్ మూమెంట్ ఇది ఎంత కనబడుతుందో అంత కనబడాలి మనకి. అప్పుడు అది మీకు ఆజ్ఞాచక్రం ఇస్తుంది ఆ రహస్యాలన్నీ కూడా. అది the Ajna center is the point in the head where the dualistic nature of manifestation in the three worlds is symbolized. It fuses. ఇది త్రీ వరల్డ్స్లోనూ ఇది డ్యూయలిస్టిక్ నేచర్ అంటున్నది ఉంది, అది చెప్తున్నారు. ఇట్ ఫ్యూజెస్ ద క్రియేటివ్ ఎనర్జీస్ ఆఫ్ ది థ్రోట్ అండ్ ది sublimated energies of desire or the true love of the heart. The creative energies of the throat, the sublimated energies of the desire or the true love of the heart, ఇవన్నీ కూడా ఇందులో ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి మీకు. అంటే థ్రోట్ సెంటర్లో ఉండేటువంటి క్రియేటివ్ ఎనర్జీస్ అవన్నీ కూడా మీకు ఆజ్ఞాచక్రం నుంచి అందుతాయి థ్రోట్ సెంటర్కి. అందునుంచి ఆజ్ఞాచక్రము థ్రోట్ సెంటర్కి ఆ క్రియేటివ్ ఎనర్జీస్ ఇస్తుంది. హార్ట్ సెంటర్లో ఉండేటువంటి లవ్ ఆస్పెక్ట్ కూడా మీరు ఆజ్ఞాచక్రం నుంచి వస్తుంటుంది. సో ఒక వస్తువు ప్రేమపూర్వకంగాను వ్యక్తం అయ్యేటువంటి రూపముగాను రెండు, అది వ్యక్తం అవుతుంది అంటే దాంట్లో రెండు ఉంటాయి నేచర్స్. ది లవ్ ఆస్పెక్ట్ ఉంటుంది అందులో, ఇంకొకటి మేనిఫెస్టెడ్ ఆస్పెక్ట్. మేనిఫెస్టెడ్ ఆస్పెక్ట్లో టూ ఉంటాయి, అంటే రూపము, దాని యొక్క రంగు, ఇవన్నీ. అట్ ది సేమ్ టైమ్ ఇట్ క్యారీస్ అనదర్ ఆస్పెక్ట్ దట్ ఈస్ కాల్డ్ ది లవ్ ఆస్పెక్ట్. ఈ వస్తువును మనం ఈ రకంగా వాడుకుందాం, ఈ వస్తువును కొనుక్కుందాం, ఒక అందంగా ఉంది, ఈ వస్తువు బాగుంది అంటే అక్కడ మేనిఫెస్ట్ అయి ఉంది. ప్లస్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ కాజింగ్ ఏ లవ్ ఎఫెక్షన్ ఆర్ ది అట్రాక్షన్ టు ద పీపుల్. అది దట్ ఈస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది హార్ట్. అది మీకు ఈ రెండు కూడా ఆజ్ఞాచక్రం ఇస్తున్నాడు సృష్టిలో. నెక్స్ట్ పాయింట్, దిస్ ఈజ్ FGH. అది 6, 7, 8th పాయింట్ మనం చెప్పుకుంటున్నటువంటిది. దిస్ సెంటర్ having only two real petals is not a true lotus in the same sense as are the other centers. Its petals are composed of 96 lesser petals or units of force అన్నారు. సో మామూలుగా అయితే రెండు దళములుగా చెప్తాం దీన్ని. ఆజ్ఞాచక్రం అంటే రెండు దళములు.
సో ఈ రెండు దళములు అంటే ఏంటంటే ఇక్కడ యాజ్ ఆర్ ది అదర్ సెంటర్స్, ఇట్స్ నాట్ ఏ ట్రూ లోటస్. ఇది ఒక ట్రూ లోటస్గా చెప్పలేదు, ఎందుకంటే రెండు దళములుగా ఉన్నటువంటిది అంటే ఒక పద్మం రెండు దళములుగా చెప్పడేటువంటిది ఒక ట్రూ లోటస్ కాదు. నిజమైనటువంటి పద్మం ఇక్కడ ఎలా ఉంటుంది అంటే 48, 48, 48 అనేటువంటి సంఖ్య చాలా విశేషమైనటువంటి. సో 48 నెంబర్, 48 and 48 మేక్స్ ది 96. అవి రెండు కూడా రెండు దళాలుగా చెప్తాం మనం ఇక్కడ. సో బట్ దీస్ డు నాట్ అజ్యూమ్ ది ఫ్లవర్ షేప్ ఆఫ్ ది అదర్ లోటసెస్. దే స్ప్రెడ్ అవుట్ like the wings of an airplane to the right and left of the head and are symbolic of the right hand path and the left hand path. మనలో ఈ రెండు వింగ్స్ అనేటువంటిది ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటిది రెండు వింగ్స్గా చెప్తాం మనం. సో ఈ రెండు వింగ్స్గా చెప్పడేటువంటిది ఏంటంటే ఒకటి 48, ఇంకొకటి 48. ఈ రెండు కూడా రెండు వింగ్స్గా వేస్తారు ఇక్కడ. సో మీకు చూపిస్తాను, టారెట్ కార్డులో ఒకటి ఉంటుంది, వింగ్స్ ఉంటాయన్నమాట దానికి. సో మామూలుగా ఈ 2 వింగ్స్ ఆఫ్ ది ఆజ్ఞాచక్రమునకు ఉండేటువంటి రెండు దళాలని రెండు వింగ్స్గా వేస్తాం మనం అక్కడ. సో ఆ రెండు వింగ్స్ ఏంటంటే ఈ 96 సంబంధించినటువంటి రహస్యం అక్కడ ఇవ్వబడుతుంది. They spread out like the wings of an airplane to the right and left of the head and are symbolic of the right hand path and left hand path of the way of matter and the way of spirit. మ్యాటర్కి స్పిరిట్కి రెండింటికి ఒక బ్యాలెన్స్ అన్నటువంటిది మీకు ఇవ్వబడేటువంటిది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో ఎనర్జీస్ చక్కగా ఉన్నాయనుకోండి, వీటికి రైట్ హ్యాండ్ పాత్, లెఫ్ట్ హ్యాండ్ పాత్ అంటే ఏంటో మనం చదువుకున్నాం కాస్మిక్ ఫైర్లో, అందు గురించి అది విషయం అక్కర్లే. సో రెండిట్లోనూ ఒక బ్యాలెన్స్ అన్నటువంటిది మీకు ఇస్తుంది ఆజ్ఞాచక్రం చక్కగా విచ్చుకుంటే. ఒక మనిషిని చూస్తుంటే మీకు మనిషి అక్కడ దర్శనం అవుతాడు, అట్ ది సేమ్ టైం పరమాత్మ యొక్క వాక్కుగాను వాడిని వింటారు మీరు. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. కేవలం పరమాత్మే అని అనుకుని ఉన్నా వీడు మోసపోతాడు, కేవలం మానవుడే అని అనుకున్నా వీడు మోసపోతాడు. ఈజ్ క్యారింగ్ 2 ఎక్స్ప్రెషన్స్ అట్ ద సేమ్ మూమెంట్. రెండింటి ఎక్స్ప్రెషన్స్లోనూ వీడు బ్యాలెన్స్ అంటుండే వీడు చేసుకోవాలి. హీ షుడ్ హ్యావ్ బ్యాలెన్స్. అది తులారాశిగా చెప్తాం మనం. తులారాశి అంటున్నది ఏం చేస్తుంది, వీటికి బ్యాలెన్స్ అంటున్నది చేస్తున్నాం. సృష్టిలో తులారాశి గురించి చదువుకున్నప్పుడు ఏమని చెప్పారు మనకి, మానవుడు యొక్క ఎక్స్ప్రెషన్లో సగం మానవుడు సగం దైవము, ఈ రెండు కూడా సమానముగా ఉంటాయండి అంటున్నదిగా మనకి అక్కడ చాలా చెప్పుకున్నాం తులారాశి గురించి. సో ఆజ్ఞాచక్రమునకు సంబంధించినటువంటి రహస్యంలో ఈ రహస్యం అంటున్నాడు మీకు. అందు గురించి మేషరాశి, తులారాశి రెండు కూడా మీకు అక్కడ చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాడు, మనం 12 రాశులు కూడా 6 పేర్స్గా చెప్తారు మనకి. 6 పేర్స్గా చెప్పి ఇవన్నీ కూడా ఈ షట్చక్రాల్లో ఉండేటువంటి ఈ 6 చక్రములకి ఈ 12 రాశులు కూడా 6 పేర్స్గా అవుతాయండి అని చెప్పి చెప్తారు మనకు అక్కడ. అని చెప్పి ఆ మేషరాశి, తులారాశి ఈ రెండు కూడా ఒక పేరు అవుతాయండి అని చెప్పి చెప్తారు. ఆ రెండు ఉండేటువంటి స్థానం ఇది. అది సో ఒక ఎయిర్ప్లేన్లో ఉండేటువంటి 2 వింగ్స్, దాన్ని రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ పాత్ అన్నారు. దే కాన్స్టిట్యూట్ సింబాలికల్లీ దేర్ ఫార్ the 2 arms of the cross upon which the man is crucified. 2 streams of energy or light placed athwart the stream of life descending from the monad. సో మీకు ఒక క్రాస్ అనేది ఇక్కడ ధ్యానం చేయండి. ఇక్కడ దిస్ ఈజ్ ఎ క్రాస్. సో ఇది 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 ఒక క్రాస్గా మీరు ధ్యానం చేయండి. స్ట్రైట్గా ఉంది, ఇది ఇంకొక ఇలా తప్పుగా అనుకోకపోతే ఇది ఒక నామం. ఇలా మీరు ఒక నిలువుగా మీరు ఇలా బొట్టు పెట్టుకుంటే దిస్ ఫార్మ్స్ ఏ క్రాస్ ఇన్ యువర్ ఫేస్. మాస్టర్ గారు ఎందుకు నామం పెట్టుకున్నారు, ఆయన శ్రీ వైష్ణవులు అని చెప్పి నామం పెట్టుకున్నారేమో అని అనుకుంటారు. అది కాదు, ఆయన హీ వర్క్డ్ బియాండ్ ఆల్ దోస్, హీస్ ఎ థియాసఫిస్ట్ అన్నారు ఆయన. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక క్రాస్ ఉంది అన్నటువంటి ధ్యానం చేయండి. మీరు బొట్టు ఎలా పెట్టుకున్నది వేరే విషయం, బట్ హియర్ ఏ క్రాస్ ఎగ్జిస్ట్. ఈ క్రాస్ నుంచి ఎనర్జీస్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా దాని నుంచి అంతా వ్యాప్తి చెందుతాయి. అది
చుట్టూతో అంతా కూడా వ్యాప్తిని అందుతాయి. అది ఎనర్జీస్. దీని ఆనర్ క్రాస్, అది క్రూసిఫైడ్. మ్యాన్ ఈజ్ క్రూసిఫైడ్ అన్నారు దాన్ని. అబద్ధన్ పురుషం పశుం అన్నారు దాన్ని. క్రూసిఫైడ్ అన్నారు దాన్ని. అంటే దీనికి ఆ స్తంభానికి వేసి కట్టేసేట పురుషుణ్ణి అని అంటారు దాన్ని మన భాషలో. అదే మ్యాన్ ఈజ్ క్రూసిఫైడ్. వాళ్ళ దగ్గర ఏం చెప్పారు, ఎక్కడేసి ఇక్కడ క్రూసిఫై చేసేసారు మానవుని. అంటే క్రూసిఫైడ్, 2 streams of energy or light placed athwart the stream of life descending from the monad. మొనాడ్ నుంచి లైఫ్ అనేటువంటిది అలా డిసెండ్ అవుతుంటుంది. మొనాడ్ నుంచి లైఫ్ ఈజ్ డిసెండింగ్ యాజ్ క్రాస్. అది తెలుసుకోవాలి మనం. మొనాడ్ నుంచి లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది కింద లోకాల్లోకి దిగిరాబడటం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే యాజ్ క్రాస్. అది దిగుతుంది మొత్తం అంతా. అంటే ఏంటి, ఇలా ఉన్నటువంటిది ఇలా తిరుగుతుంది అనుకో. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీస్ అన్నీ కూడా ఇలా మీకు మేనిఫెస్టేషన్లోకి వస్తున్నాయి. అది అర్థం. ఫ్రమ్ ది మొనాడ్ టు ద బేస్ ఆఫ్ ది స్పైన్ అండ్ పాసింగ్ త్రూ ద హెడ్. అది. సో మొనాడ్ నుంచి ఇది బేస్ ఆఫ్ ది స్పైన్కి రావడం, తర్వాత హెడ్ దాకా ఈ ఎనర్జీస్ అన్నీ కూడా క్రాస్గా వెళ్తున్నాయి. ది ఐడియా ఆఫ్ రిలేటివిటీ ఈజ్ వన్ దట్ మస్ట్ ఎవర్ బి హెల్డ్ ఇన్ మైండ్ యాజ్ ద స్టూడెంట్ సీక్స్ టు కాంప్రహెండ్ ది సెంటర్స్. సో ఈ సెంటర్స్ గురించి ఒక చక్కటి ఇంటీరియర్లీ రిలేటెడ్ విత్ ఇన్ ద ఎథరిక్ బాడీ రిలేటెడ్ ది సెంటమ్ టు ద సబ్టిలర్ బాడీస్. అది వీడు ఎప్పుడు కూడా రిలేటివిటీ అంటున్నది ఒకటి చెప్పారు ఇక్కడ. ది ఐడియా ఆఫ్ రిలేటివిటీ ఈజ్ వన్ దట్ మస్ట్ ఎవర్ బి హెల్డ్ ఇన్ మైండ్ స్టూడెంట్స్ టు కాంప్రహెండ్ ది సెంటర్స్. అది అంటే ఇవి అంతర్గా ఇంకా వేటితోటి అనుసంధానం, అది ఒకటి తెలుసుకుంటుండాలి ఎప్పుడు కూడా. మనం ఏ సబ్జెక్ట్ చదువుకుంటున్నా సరే, ఉదాహరణకి మనం ఏదో శివతత్వం గురించి చదువుకుంటున్నాం లేదా భాగవతం చదువుకుంటున్నాం, ఇది దేనితోటి అనుసంధానం, దేని సింబల్, వేటితోటి ఇదంతా కూడా లింకప్ చేసుకోవాలి, అది తెలియాలి మనకు. దట్ ఈస్ కాల్డ్ రిలేటివిటీ. ది ఐడియా ఆఫ్ రిలేటివిటీ అంటారు దాన్ని. సో మనలో ఉండేటువంటి షట్చక్రములు ఇవన్నీ కూడా రిలేటివిటీ అట్ ది సేమ్ టైమ్ టు ద సబ్టిలర్ బాడీస్. మనకి ఎథరిక్ బాడీలో ఉండేటువంటి 7 సెంటర్స్, సబ్టిలర్ బాడీస్ ఇంకా ఆస్ట్రల్ ప్లేను, మెంటల్ ప్లేన్, వాటిలో ఉండేటువంటి సెంటర్స్ తోటి ఇవి అనుసంధానం చెందుతూ ఉండటం అదొకటి. సబ్టిలర్ బాడీస్ టు ద states of consciousness which are synonymous to states of being and of expression, to ray energies. To the states of consciousness which are synonymous, states of consciousness synonymousగా ఉంటుంది. అంటే ఉదాహరణకి మీకు మూలాధారము అంటే మన ఇథరిక్ బాడీలో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం ఇది ఎలా ఉందో ఇది ఫిజికల్ ప్లేన్. అదే ఈ ఫిజికల్ ప్లేన్ ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి దేనితో అనుసంధానం అంటే ఆస్ట్రల్ ఫిజికల్ తోటి అనుసంధానం. మెంటల్ ప్లేన్లో దేనితో అనుసంధానం, మూలాధారం అంటే మెంటల్ ఫిజికల్ ప్లేన్ తోటి అనుసంధానం. ఇలా ఈ 7 సెంటర్స్ కూడా మిగిలిన సెంటర్స్లో ఉండేటువంటి ఆ పార్ట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ తోటి ఇవన్నీ కూడా అనుసంధానం చెందడం అనేటువంటిది ఒక రహస్యాన్ని మీకు అందించేటువంటిది మీకు ప్రధానంగా ఈ ఆజ్ఞాచక్రం. Synonymous to states of being and of expression, to ray energies, to environing conditions. ఇది మనకి రే ఎనర్జీస్ తోటి ఒక అనుసంధానం చెందడం. సో ఈ మూలాధారం అనగానే ఇది 7th రే, 7th ఆస్పెక్టు, ఇది ఇలా అనుసంధానం చెందుతుండాలి అన్నమాట వాటితోటి. టు రే ఎనర్జీస్, టు ఎన్విరానింగ్ కండిషన్స్. అది మన చుట్టూతో ఉండేటువంటి ఏ ఎన్విరానింగ్ కండిషన్కి ఇది అనుసంధానం అంటే భౌతికమైనటువంటి స్వరూపముగా కనబడేదంతా కూడా దానికి సంబంధించినటువంటిది. ఇలా మనం ఎప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ చదువుకుంటున్నా సరే ఇవి దేనికి అనుసంధానమునకు సంబంధించినటువంటి రహస్యాలు అనేటువంటిది మనం ఆ లింకప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఏమవుతుందంటేనండి, మొత్తం విషయం అంతా కూడా అనేక పూలు అనేటువంటిది అంతా కూడా కలిపేసేసి ఒక మాల కట్టేశారనుకోండి, ఇన్ని పూలు ఉన్నాయి అనేటువంటి భావం పోయి ఒక మాల ఉందండి ఇక్కడ అంటాం మనం. అది రావాలి మనకి. లేకపోతే ఏమైపోతామంటే మనం భాగవతం పాటికి భాగవతం, రామాయణం పాటికి రామాయణం, భారతం పాటికి భారతం, భగవద్గీత, ఇంకేవో గ్రంథాలు ఇవి కాకుండా మనకి ఈసాట్రిక్ టీచింగ్స్, ఇన్ని గ్రంథాలు ఇప్పటికి దేనికి సపరేట్ సబ్జెక్ట్స్గా కనబడిపోతే మనం వీటిలో ఉన్నటువంటి లింకప్ మనం మిస్ అయిపోతాం. అందుగురించి ఈ రిలేటివిటీ అంటే మనకి ఎప్పుడు కూడా చేస్తుంది. అండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ టు రే టు ది three periodical vehicles
as HPB calls the personality, the threefold soul and the spiritual triad. Personality వెనుక త్రీఫోల్డ్ నేచర్గా ఉన్నాయి. పర్సనాలిటీ త్రీఫోల్డ్ నేచర్, సోల్ ఈజ్ హ్యావింగ్ త్రీఫోల్డ్ నేచర్, స్పిరిచువల్ ట్రాడ్ ఈజ్ హ్యావింగ్ త్రీఫోల్డ్ నేచర్. ఇవన్నీ కూడా త్రీఫోల్డ్గా ఉన్నాయి కదా. అలా అవి అక్కడ అలా తెలుపబడ్డాయి, ఇక్కడ ఈ లెవెల్లో ఇలా తెలుపబడ్డాయి, ఈ లెవెల్లో ఇలా తెలుపబడ్డాయి, ఇవి ఇలా ఉన్నాయి. ఈ లింకప్ అంటుండేది ఎప్పుడు కూడా చేసుకోండి. మనం ఎన్ని సబ్జెక్ట్స్ తెలుసుకున్నా సరే ఈ లింకప్ అంటుండేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే జ్యోతిష్యం పడి జ్యోతిష్యం ఇలా అయిపోతాం మనం. అలా అయిపోకండి ఎప్పుడు కూడా. టు సంబడా అండ్ టు ద totality of manifested lives. The complexity of the subject is extreme, but when the disciple or initiate is functioning in the three worlds and the various energies of the whole man are grounded in the earthbound man, then the situation becomes clearer. దాంట్లో కూడా సమభావం కలిగి ఉండడం అంటే చక్కగా చేసుకోవడం, వీడికి ఒక క్లియర్ విజన్ అంటుండే చక్కగా, అంటే బ్యాలెన్స్డ్ వ్యూ అంటుండేది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసుకుంటాడో అప్పుడు సృష్టిలో ఉంటుండే రహస్యాల గురించి ఒక చక్కటి అంశం. బ్యాలెన్స్ అంటుండేది ఒకవైపుగా వెళ్ళిపోవడం అంటుండేది ఎప్పుడు ఇక్కడ ఒక బ్యాలెన్స్ అంటుండేది లైఫ్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. తులారాశి గురించి చాలా చెప్పుకున్నాం మనం. బ్యాలెన్స్ ఎప్పుడు కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. మన లైఫ్ ఎప్పుడు కూడా ఇటా అలా అటు పడిపోకండి, ఇటా పడిపోకండి, ఎప్పుడు కూడా అది వెళ్ళిపోకండి. గ్రౌండెడ్ అన్నారు ఇక్కడ మన గురించి. గ్రౌండెడ్గా ఉండడం చేత ఏమవుతుందండి, వీడు డిసైబుల్గా ఉంటుంటాడు, వీడు చక్కగా ఇలా బ్యాలెన్స్ చేసుకోవడం చేస్తే ఒకదాని నుంచి ఒకదానికి అలా లింకప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. బ్యాలెన్స్ లేదనుకోండి ఏ ప్లేన్కి ఆ ప్లేన్గా అయిపోతాం మనం. ఉదాహరణకు మనం ఆస్ట్రల్ ప్లేన్లో ఉండిపోయింటే ఆస్ట్రల్ ప్లేన్లోనే ఉండిపోతాం మన లైఫ్ అంతా కూడా. మిగిలిన అన్ని పదాలు మన నోటి నుంచి దొర్లుతుంటాయి కానీ వాటికి మనకి ఏమీ సంబంధం లేదు. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం దీనికి దానికి యాంగిల్ సెట్ అవుతుంది. అది ఇక్కడ మెయిన్. యాంగిల్ సెట్ అయితేనే అక్కడ ఉన్నటువంటిది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే రిఫ్లెక్ట్ అవుతుంది. I use the expression grounded in its true and correct sense and not as the description of the man who has discarded his physical body to the spiritualist used the term. Certain recognitions in time and space becomes possible, certain effects can be noted, certain ray influences appear more dominant than others. సో ఒక్కొక్కసారి కొన్ని ఎక్కువ డామినెంట్గా ఉంటుంటాయి, కొన్ని తక్కువ డామినెంట్గా ఉంటుంటాయి. Certain patterns of being appear as expression of a spiritual being. At a certain point of conscious experience emerges into clarity and can then be spiritually diagnosed. ఏంటి ఇక్కడ spiritually diagnosed? So being at a certain point of conscious experience emerges into clarity. Patterns of being అన్నారు దీన్ని. So influence appears dominant than others. ఒక్కొక్కసారి 6th రే ఎక్కువ డామినెంట్గా ఉంటుంది, ఒక్కొక్కసారి 7th రే డామినెంట్గా ఉంటుంది సృష్టిలో. సో దాని యొక్క డామినెన్స్ అంటున్నది పనిచేస్తున్నప్పుడు మిగిలినది తక్కువగా కనబడుతుంటుంది కానీ అది లేదని కాదు అర్థం. సో దీన్ని ఏమన్నారంటే ప్యాటర్న్స్ ఆఫ్ బీయింగ్ అన్నారు. దాన్ని అపియర్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ స్పిరిచువల్ బీయింగ్ at a certain point of conscious experience emerges into clarity and can then be spiritually diagnosed. Its aspects and attributes, its forces and energies can be determined at that time and for a particular created expression of life. అది అప్పుడు ఎక్కువ ఎక్స్ప్రెషన్గా అది కనబడుతుంటుంది. కానీ 7 ఉంటాయి, బట్ అది ఎప్పుడు అది ఆ టైంలో అది ఎక్కువ ఎక్స్ప్రెషన్గా ఉంటుంది, ఎక్కువ డామినెంట్గా ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడు వచ్చేటికి నక్షత్రముల యొక్క వెలుగు మనకి అందకుండా ఉన్నట్టుగా ఉంటుంది. అంత మాత్రం నక్షత్రాలు లేవని కాదు అర్థం. నక్షత్రాలు ఉన్నాయి కానీ సూర్యుడి యొక్క వెలుగు భూమికి ఎక్కువ దగ్గరగా ఉంది, అది ఎక్కువగా తాకుతుంది కాబట్టి మనకి మిగిలిన వెలుగులు మనం దర్శించలేకపోతున్నాం. This must be borne in mind, and the thoughts of the student must not be permitted to rove too far afield, but must be concentrated upon the appearance of the man himself or another and upon the emerging quality. When that student is a disciple or an initiate, he will be able to study the life aspects. So ఏమన్నారంటే దిస్ అండ్ ద థాట్స్ ఆఫ్ ద స్టూడెంట్ మస్ట్ నాట్ బి పర్మిటెడ్ టు రోవ్
టూ ఫార్ ఎఫియర్. అంటే వీడి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలిట అంటే అదేదో ఊర్ధ్వంలో అక్కడెక్కడో ఏదో ఉంది అన్నట్టుగా కాకుండా ముందు వీడు చుట్టూ ఉన్నటువంటి విషయాల్లోకి వీడు దాన్ని చక్కగా తెలుసుకోవడం అటువంటి చేయాలి వీడు ఫస్ట్. అది తెలుసుకోకుండా అక్కడెక్కడో ఉంది అటువంటిది ఎలా వెళ్ళిపోతే వీడు సృష్టిలో ఉన్నటువంటి రహస్యాన్ని వీడు మిస్ అయిపోతాడు ఇప్పుడు కూడా. అందు గురించి సృష్టిలో ఉన్నటువంటి రహస్యం వీడికి తెలియాలి, దర్శనపడాలంటే మీ ఎదురుగా ఉన్నటువంటి వస్తువుగా మీరు దాన్ని చూడడం అంటే మీరు అభ్యసించాలి. వీటన్నిటికీ అతీతంగా అట్లా వెళ్ళిపోయాడు అనుకోండి, అది నిలబడుతుంది. సరే మనం శివలింగం పెట్టుకున్నాం, అభిషేకం చేస్తున్నాం, శివతత్వాన్ని ఆ లింగం ద్వారా చూస్తూ మనం వాటి నుంచి అలా మనం ఎవాల్వ్ అవ్వడం, అది ఇచ్చినటువంటిది. రూపం లేదు, లింగం లేదు, ఏమీ లేదు అన్నటువంటిది ఎలా కూర్చున్నట్టుగా ఏమవుతుంది, కాసేపు ఇడిపోతుంటుంది మనసు, కాసేపు పడిపోతుంటుంది. అది ఆ పాయింట్ ఒకటి చెప్పారు మనకి. Our study will, however, be somewhat different, for we shall attempt to discover the disease and difficulties incident to the energy stimulation or the lack of stimulation of the centers, and so arrive at some of the effects which this energy inflow and conflict will forces produce. జనరల్గా మనం అసలు సబ్జెక్ట్ ఏంటంటే ఈ డిసీజెస్ ఇవన్నీ కూడా ఏ ఎనర్జీస్ సెంటర్స్లో ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వబడటం లేదా తక్కువ స్టిమ్యులేట్ అవ్వబడటం చేత డిసీజెస్ అంటుండే వస్తాయి. అంటే బేసిక్గా ఈ బ్యాలెన్స్ అంటున్నది ఈ సెంటర్స్లో ప్రవహించేటువంటి ఎనర్జీస్లో ఈ బ్యాలెన్స్ అంటున్నది అయినప్పుడు డిసీజెస్ అంటుంది. హైపర్ కండిషన్ ఆఫ్ ది ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇవన్నీ ఏర్పడతాయి. సో అది మనం చదువుకోవడం అటువంటి చేస్తున్నాం. సో ఇప్పటిదాకా మనకు ఆజ్ఞా చక్రం గురించి చెప్పారు. ఇప్పుడు మనం విశుద్ధి చక్రం గురించి చదువుకోబోతున్నాం. సో బేసిక్గా ఇది అవగాహన చేసుకోండి, ఇది అవగాహనలో పెట్టుకోండి. డిసీజెస్ ఆస్పెక్ట్లో మనం ఈ సెంటర్స్ గురించి అసలు చదువుకుంటున్నాం. అది సో నెక్స్ట్ ఇస్ ది థ్రోట్ సెంటర్. ఇది మూడో సెంటర్ మనం చెప్పుకోబోతున్నటువంటిది. దిస్ సెంటర్ ఈజ్ టు బి ఫౌండ్ అట్ ది బ్యాక్ ఆఫ్ ది నెక్, రీచింగ్ అప్ into the medulla oblongata, thus involving the carotid gland and down towards the shoulder blades. It is exceedingly powerful and will develop and well-developed center where average humanity is concerned. It is interesting to note in this connection that average humanity lo ఇది బాగా డెవలప్ బాగా ఫుల్ డెవలప్ అయిపోయింది యావరేజ్. అది చెప్తున్నారు. ఎక్కడ ఉంటుంది మనలో అంటే కనుక మనం ఈ కంఠం చూపిస్తాం, ఇక్కడ ఉంటుందండి అంటే ఇక్కడంటే ఈ కంఠంలో కాదు, ఇక్కడ నుంచి మీరు వెనక్కి వెళ్ళండి. కరెక్ట్గా మనకు మెడ్లా ఆబ్లాంగేటా అన్నారు అంటే మీరు పిక్చర్లో చూసేయండి ఊరికి, మీకు అది ఈజీ అయిపోతుంది. ఈ వెనకాతల్లో ఇక్కడ మీకు కరెక్ట్గా ఇట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. సో మెడ్లా ఆబ్లాంగేటా నుంచి కిందకి దిగేటువంటి అక్కడ కెరోటిడ్ ఇది ఉంటుంది, కెరోటిడ్ ఆర్టరీ. మనం కామన్ కెరోటిడ్ ఆర్టరీ అన్నట్టున్నది ఒక రక్తనాళం కింద నుంచి పైకి వెళుతుంది. ఆ కెరోటిడ్ ఆర్టరీ అన్నటువంటిది రెండుగా డివైడ్ అవుతుంటుంది. ఆ డివైడ్ అయినటువంటి పాయింట్లో మనకి ఈ కెరోటిడ్ ఇది ఉంటుంది, కెరోటిడ్ గ్లాండ్ ఉంటుంది అక్కడ. సో ఆ డివైడ్ అయినటువంటి పాయింట్ దగ్గర కెరోటిడ్ గ్లాండ్ ఉంటుంది. సో ఈ థ్రోట్ సెంటర్ అంటుంటుంది. మీరు ఇది ఇట్లా మీరు మనకు మామూలుగా ఇక్కడ చెప్తారు, ఇక్కడ నుంచి మీరు వెనక్కి ఒక లైన్ వేసుకుంటే మీకు ఇలా స్పైన్ ఇలా వేసేసుకుని ఇక్కడ నుంచి ఒక వెనక్కి ఒక పాయింట్ వేసుకుంటే కరెక్ట్గా అక్కడ చేరతారు. డైరెక్ట్గా వెనక మీరు పాయింట్అవుట్ అవ్వాలి అని అనుకుంటే మెడ్లా ఆబ్లాంగేటా అంటున్నది ఉంటుంది. మీకు బ్రెయిన్ నుంచి ఫోర్త్ వెంట్రికల్ నుంచి మెడ్లా ఆబ్లాంగేటా, పాన్స్ తర్వాత మెడ్లా ఆబ్లాంగేటా నుంచి కిందకి స్పైన్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ దగ్గర రహస్యం మనకు చెప్తున్నారు ఇప్పుడు. అది సో అక్కడ ఉంటుంది అన్నాడు మన యొక్క విశుద్ధి చక్రం. ది థ్రోట్ సెంటర్ ఈజ్ రూల్డ్ బై సాటర్న్ జస్ట్ యాజ్ the two head centers are ruled by Uranus and Mercury, ruling the Ajna center. ఈ రహస్యం కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. యురేనస్ రూలింగ్ ది హెడ్ సెంటర్. మనలో యురేనస్ అంటే హెడ్ సెంటర్ రూలింగ్గా ఉంటే ఆజ్ఞా చక్రమునకు మెర్క్యూరీ, థ్రోట్ సెంటర్కి సాటర్న్. ఇవి ఇట్ ఇస్ ఎక్సీడింగ్లీ పవర్ఫుల్. This is only where the disciple is concerned.
ద రూలర్షిప్ చేంజెస్ ఆఫ్టర్ ది థర్డ్ ఇనిషియేషన్ ఆర్ బిఫోర్ ది ఫస్ట్. అది సో ఆఫ్టర్ ది థర్డ్ ఇనిషియేషన్ ఆర్ బిఫోర్ ది ఫస్ట్. ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్స్ గురించి ఇంకొంచెం జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాలంటే మనకు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మాస్టర్ గారు చాలా చక్కగా ఇచ్చారు. సో ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్స్ అంటే మానవుడు వాడి యొక్క సమాజంలో ఉన్నటువంటి స్థితులను బట్టి వాడికి ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్స్ వాడి మీద ప్రభావం చూపడం అంటున్నది ఉంటుంటుంది. అది ఇక్కడ రహస్యం. అందు గురించి అందరికీ ఒకటే రకంగా మన ఈ పాయింట్స్ కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మీరు స్వీకరించినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు ప్రతి మానవుడికి 2+2=4 అని రాసేయకండి. వీడికి లగ్నంలో ఏదో ఈ పలానా గ్రహం ఉంది అంటే ఆ లగ్నంలో ఆ గ్రహం ఉన్నటువంటి ప్రతి వాడిది ఒకటే రకంగా మీరు క్యాలిక్యులేట్ చేసేయండి. ఎప్పుడైనా సరే మీరు జాతకం చెప్తామని కూర్చున్నప్పుడు ఫస్ట్ అసలు వాడు ఏ క్లాస్కి సంబంధించిన వాడు, అది కాదండి వాడి చేతిలో కూడా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉందని అందు గురించి ఇంగ్లీష్ పాఠం చెప్పడం స్టార్ట్ చేశాను. అలా కాదండి, వాడు 5th క్లాస్ వాడు 7th క్లాస్ వాడు 9th క్లాస్ వాడు 10th క్లాస్ వాడు ఏంటి, దాన్ని బట్టి మీరు సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ సబ్జెక్టు, మ్యాథ్స్, మీరు ఏది చెప్తారో అది. అందరికీ ఒకటే లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇస్తాను అంటే మిగిలిన వాడు బొరగొక్కుంటాడు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ నాకు తెలుసు. మిగిలిన వాడికి మీద ఈ టీచర్ ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా ఆ లెవెల్ ఆఫ్ టీచింగ్ వాడిది ఈ లెవెల్లోనే ఉంది కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపలేకపోయింది. అందువలన అది ఎట్లాగో ప్రతి గ్రహము కూడా మానవుడు ఉన్నటువంటి కక్షని బట్టి ఆ గ్రహం వాడికి టీచింగ్ అంటున్నది ఇస్తుంది. అది బాగా గుర్తుపెట్టేసుకోండి. ఆఫ్టర్ ది థర్డ్ ఇనిషియేషన్ ఆర్ బిఫోర్ ది ఫస్ట్. అది థర్డ్ ఇనిషియేషన్ తర్వాత ఫస్ట్ ఇనిషియేషన్కి ముందు ఇవన్నీ మారిపోతాయి. సో ఫస్ట్ ఇనిషియేషన్కి ముందు ఉన్నటువంటి స్థితి ఏమన్నారు, యావరేజ్ బీయింగ్ అంటారు. ఈ 1 to 3 వీడు ఒక డిసైపుల్, 3 నుంచి తర్వాత ఇనిషియేటివ్. సో ఇవన్నీ మారిపోతాయి. అది ఇక్కడ బిఫోర్ ది ఫస్ట్. దీస్ 3 planets constitute a most interesting triangle of forces, and in the following triplicities and their inevitable interrelations you have, again only in the case of disciples, a most amazing picture, story or symbol of the ninefold of initiation అన్నారు. అద్భుతం. దీన్ని ఒక 9fold ఇనిషియేషన్గా చెప్పారు మనకి. అదే పాయింట్ ఇద్దాం. ఇప్పటిదాకా మనం చదువుకున్నది మళ్ళీ ఒకసారి చెప్పారు. హెడ్ సెంటరు, ఆజ్ఞా సెంటరు, థ్రోట్ సెంటర్, ఈ 3 ఒక ట్రయాంగిల్గా వేసేసుకోండి అన్నారు. అలాగే వీటిని థర్డ్ ఐ, రైట్ ఐ, లెఫ్ట్ ఐగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి పాయింట్. సో అలా వేసేసుకోండి అన్నారు. దీనికి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, క్యారోటిడ్ గ్లాండ్, ఈ 3 ఒక ట్రయాంగిల్గా ఇచ్చారు. క్యారోటిడ్ బాడీ, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఈ 3 కూడా ఒక ట్రయాంగిల్. సో ఈ 9 కలిసేటికి దీని ఏమన్నారంటే 9 ఆఫ్ ఇనిషియేషన్గా చెప్పారు. ఇది thus presenting the mechanism through which the spiritual triad, the soul, the personality work. అది ఇవన్నీ కూడా అవి వర్కింగ్లోకి వస్తాయి. అప్పుడు the key to a right understanding of process lies in the relation of the 3 planets. the key to the right understanding of process, సృష్టిలో ఉన్నటువంటి దాని మీద ఒక చక్కటి అవగాహన, అంటే ఉన్నది ఉన్నట్లుగా చూచుట అంటారు మాస్టర్ పురుషమేధంలో. నీకు ఇది ఇస్తున్నాను అంటాడు శ్రీకృష్ణుడు. అంటాడు దేహం వదిలేసేటప్పుడు నీకు మైత్రేయుడితో చెప్తాడు, నీకు ఉన్నది ఉన్నట్లుగా చూచుట అంటున్నది ఒక ఇది నేను ప్రసాదిస్తున్నాను అంటాడు. అక్కడ ఏది ఉందో అది చక్కగా దర్శనపడ్డాం అంటున్నది మైత్రేయుడికి ఇస్తున్నాను అంటాడు. యురేనస్, అదే ద 3 planets, Uranus, Mercury and Saturn, as they pour their energies through these 9 points of spiritual contact అన్నారు. యురేనస్, మెర్క్యూరీ, సాటర్న్. జాతకంలో యురేనస్, మెర్క్యూరీ, సాటర్న్ ఈ 3 ఒక ట్రయాంగులర్ ఆస్పెక్ట్ వచ్చింది అనుకోండి, హీ ఈజ్ మెంట్ ఫర్ ఇనిషియేషన్. అది మీకు రహస్యం. అందుగురించి జాతకం చూపించుకునేటప్పుడు అంటే మనం జనరల్గా ప్రార్థన చేసుకునే వాళ్ళమే కాబట్టి మనందరం ఆ పాయింట్ మనం చెప్పుకోవట్లేదు. సో ఒక సాధన అంటున్న దానిలోకి వచ్చేసిన తర్వాత హారోస్కోప్ తప్పకుండా చూపించుకోండి. తప్పకుండా చూపించుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఇలాంటివి కొన్ని మన హారోస్కోప్లో ఏర్పడుతుంటాయి. ఇవి ఏర్పడినప్పుడు మిగిలిన లైఫ్ ఎలా అయినా ఉండనండి, దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు మనం. బట్ సాధనకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి దానికి మన మైండ్ ఆస్పెక్ట్ అంటే టోటల్గా దాని మీద ఫోకస్ చేయండి. మీకు లైఫ్లో ఇలాంటివి చాలా రేర్గా వస్తుంటాయి ఛాన్సెస్.
ఆ టైంని మీరు చక్కగా వినియోగించుకోవడం చేత ఏమవుతుందంటే ఒక అత్యద్భుతమైనటువంటి దాంట్లోకి మనం ప్రవేశించుతాం. అందుగురించి హారోస్కోప్స్ అంటుంటే ఈ మూడింటికి ట్రయాంగులర్ ఆస్పెక్ట్ మన లైఫ్లో ఎప్పుడు వస్తుంది అనేటువంటి చూసుకోండి. యురేనస్, తర్వాత మెర్క్యూరీ, సాటర్న్, ఈ మూడు. యురేనస్, మెర్క్యూరీ అండ్ సాటర్న్. సో దే పోర్ దేర్ ఎనర్జీస్ త్రూ దీస్ 9. అంటే ఇవి చూసుకోకపోయినా వాటి ప్రభావం ఉంటుందంటే తప్పకుండా ఉంటుంది. కొందరు చూసుకోగలుగుతాం, కొందరు చూసుకోలేము అనుకోండి. అంత మాత్రం అది మనం మిస్ అయిపోతామండి. ఆ ట్రైన్ అంటే ఏం మిస్ అవ్వమండి. మనం అంటే ఇంకొంచెం మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తామని ఇక్కడ. అంతకంటే పేరు తెలుసుకుని మనం స్వీట్ నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, అదేమిటో ఇదే అంతే. పేరు తెలుసుకోకపోయినా మన స్వీట్ అది ఎంత స్వీటో అంత స్వీట్ మనం అనుభవించిన వాళ్ళం అవుతాం. పేరు తెలిసిన తర్వాత స్వీట్ నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, వీ ఫీల్ దట్ వీ నో సంథింగ్ మోర్, వీ కమ్ టు నో మోర్ దెన్ బిఫోర్ నోయింగ్ ద నేమ్. ఓ అదే ఇదే అండి అని అంటాం మనం. చూసారా, అది ఆ బ్లిస్ మీరు ఫీల్ అవుతారు. అది ఇక్కడ రాస్తాను, అంతే, ఇంక వేరేది ఏం లేదు. సో పాయింట్స్ ఆఫ్ స్పిరిచువల్ కాంటాక్ట్ అన్నారు దీన్ని. అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ఇన్ టు ది గ్రౌండెడ్ స్ఫియర్ ఆఫ్ లైట్ అండ్ పవర్ విచ్ ఈజ్ ద మ్యాన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. అది గ్రౌండెడ్ స్ఫియర్ ఆఫ్ లైట్ అండ్ పవర్ అన్నారు దాన్ని. సో లైట్ అండ్ పవర్, టైమ్ అండ్ స్పేస్, ఇంకొక పదాలు వాడతారు మాస్టర్ గారు. ఈ వీటిని ఏమంటారంటే కనుక శివుడి చేతిలో ఉండేటువంటి ఢమరుకము త్రిశూలంగా చెప్తారు మాస్టర్ గారు మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. సో ఈ సృష్టిలో ఈ డమరుకము, ఈ త్రిశూలంలో నుంచి సౌండ్ ప్రిన్సిపుల్ను లైట్ ప్రిన్సిపుల్ పుడుతున్నాయి అన్నట్టుగా చెప్తారు మాస్టర్ గారు. సో దాన్ని ఇక్కడ లైట్ అండ్ పవర్గా చెప్పారు. అది గ్రౌండెడ్ స్ఫియర్ ఆఫ్ లైట్ అండ్ పవర్ అన్నారు దాన్ని ఇక్కడ. పాయింట్స్ ఆఫ్ స్పిరిచువల్ కాంటాక్ట్ అన్నారు. ఈ మూడు ఎప్పుడైతే జరుగుతాయో దీన్ని అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ఇంటూ ది గ్రౌండెడ్ స్ఫియర్ ఆఫ్ లైట్ అండ్ పవర్ విచ్ ఈజ్ ద మ్యాన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. అది మానవుడు. ఈ మూడు చక్కగా ఇదవడం అంటే చక్కటి శుభమైనటువంటి సమయాలు చాలా. అది నెక్స్ట్ పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.